భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు ఎల్లుండి ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. భూ ఉపరితలం వేడెక్కడం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఏ జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న ఛత్తీస్గఢ్లో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ ద్రోణి ఛత్తీస్గఢ్ మీద నుంచి మరత్వాడ వరకు, అట్లాగే మరత్వాడ నుంచి తమిళనాడు వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ దిశగా ఇది మన తెలంగాణ రాష్ట్రం నుంచి దగ్గరలో కొనసాగడం వల్ల మనకి రాగల 4 రోజులు కూడా మనకి తేలికపాటి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ఈ వర్ష సూచనతో పాటు ఈరోజు మోస్తారుగా ఉన్నప్పటికీ కూడా రేపు ఎల్లుండి కూడా దీని యొక్క తీవ్రత అనేది కొంచెం అధికంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండి కూడా ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రం అంతటా కూడా ఈదురుగాలుల ప్రభావం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర అలాగే పశ్చిమ జిల్లాలకు ఉన్నటువంటి తెలంగాణలో సుమారు రేపు 7 జిల్లాలకు అలాగే ఎల్లుండి 13 జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గాలి వేగం అనేది 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వీచే అవకాశంతో పాటు వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తేలికపాటి వర్షం కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం నెలకొల్పింది. ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్తాను కంటే రేపు ఎల్లుండి అయినా తర్వాత రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క వర్ష తీవ్రత కానీ ఉరుముల మెరుపుల తీవ్రత కానీ ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత కొంచెం తగ్గినప్పటికీ కూడా 5వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వాతావరణం అనేది మనకి కనిపిస్తుంది. దీనివల్ల గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా సుమారు 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గే ముఖం పట్టే అవకాశం కూడా ముఖ్యంగా కనిపిస్తుంది. భూ ఉపరితలం వేయడంతో పాటు ద్రోణ ప్రభావంతో వర్షాలు కురుస్తాయి అంటున్నారు కదా, ఈ వర్షాలు పెరిగే అవకాశం ఉందంటారా, తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షపాతం అనేది మోస్తారుగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాలుల ప్రభావం కానీ అదే వడగడ్ల వాన కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాలకు రేపు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క హెచ్చరికలతో పాటు వడగండ్ల వాన కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎల్లుండి వచ్చేసరికి సుమారు 3వ తారీఖున కూడా చూసుకున్నట్లయితే అటు ఉత్తర అలాగే పశ్చిమ జిల్లాలకు ఉన్నటువంటి సుమారు 13 జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది ఈ యొక్క వడగండ్ల వానకు సంబంధించినటువంటి ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. వేసవిలో కురిసే అకాల వర్షాలతో అనేక ప్రాంతాల్లో పిడుగుపాటు పడుతూ ఉంటాయి. మనం అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. చాలామంది పిడుగుపాటుతో మృతి చెందుతూ ఉంటారు. అంటే ఏ ప్రాంతంలో ఈ పిడుగుపాట్లు పడుతూ ఉంటాయి అంటారు? వాటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి మనం అనేది వస్తుందో అట్లాగే భూ ఉపరితలం అనేది ఎప్పుడైతే వేడిమి వాతావరణం ఉంటుందో అప్పుడు మాత్రం ఈ యొక్క పిడుగులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పిడుగుపాటు పడిందో ఆ సమయాల్లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కానీ ఎత్తైన ప్రదేశాల్లో ఈ యొక్క వ్యవసాయం చేసేవారు కానీ వలస ఎక్కడైనప్పటికీ పనిచేసేవారు ముఖ్యంగా అవుట్డోర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో ఆయా పంట పొలాల్లో వాళ్ళు వీటికి దూరంగా ఉండాలి. ఆ టైంలో ఎక్కువ విద్యుత్ అనేది ఈ యొక్క అటు నుంచి పిడుగుపాటు నుంచి కానీ ఈ యొక్క ఎలక్ట్రిక్ స్తంభాల నుంచి కూడా సంభవించి ఈ ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అట్లాగే చూసుకున్నట్లయితే ఎత్తైన ప్రదేశాల్లో మాత్రం ఆ సమయాల్లో ఉండకూడదు. ఈ 5 రోజుల తర్వాత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తర్వాత క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ కూడా ఏప్రిల్ టు జూన్ వరకు కూడా వచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ గరిష్టంగా ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏ జిల్లాలో ఈ ఉష్ణ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత పగలి
యొక్క ఎండ తీవ్రత అధికంగాను, అలాగే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సుమారు 4 నుంచి 5 రోజులు ఎండ తీవ్రత అయితే అధికంగా ఉండే రోజులుగా ఈ యొక్క ఏప్రిల్లో గుర్తించడం కూడా జరిగింది. ఏ తేదీలను మీరు గుర్తించిన పరిస్థితి ఉంది సార్? ముఖ్యంగా ఈ యొక్క సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగా ఏప్రిల్ మే అనగానే అధికమైనటువంటి ఎండ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈవెన్ మార్చిలో కూడా చూసాం మనం, ఆల్మోస్ట్ 41 నుంచి 42 మధ్య ప్రాంతంలో ఈ యొక్క ఎండ తీవ్రత నమోదవడం కూడా జరిగింది. ఏప్రిల్ అనగానే ఇక అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కంటిన్యూగా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. భూ ఉపరితలం వేయడంతో పాటు డ్రోన్ల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయైతే చెప్పారు. అయితే రేపు ఎల్లుండి వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.